ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. ఏంటి? బోర్ కొడుతుంది కార్తీక్. ఏదైనా మాట్లాడుతూ పని చేసుకోవచ్చు కదా. బోర్ కొడుతుందా? ఇంత వర్క్ పెండింగ్ లో ఉంది, కంప్లీట్ చేసుకోవచ్చు కదా. వర్క్ ఎప్పుడు ఉండేదే కార్తీక్, కంప్లీట్ చేసుకోవచ్చులే. చిన్న చిన్న సరదా మూమెంట్స్ మళ్ళీ మళ్ళీ రావు. ప్లీజ్ కార్తీక్, ఏమైనా కబుర్లు చెప్పొచ్చు కదా. కబుర్లు చెప్పుకుని టైంపాస్ చేయడానికి మనం పార్కుకో సినిమా థియేటర్కో రాలేదు. వన్స్ ఆఫీస్కి వచ్చాక వర్క్ మీద మాత్రమే కాన్సన్ట్రేట్ చేయాలి. అవునా? నేనింకా పక్కనున్న నీ మీద కాన్సన్ట్రేట్ చేద్దాం అనుకున్నానులే. ఈ వెటకారాలే వద్దనేది. లేకపోతే ఏంటి కార్తీక్, ఎప్పుడు చూసినా మెటీరియల్ క్వాలిటీ, ఆ శాంపిల్స్ ఏ శాంపిల్స్ అని. బిజినెస్ గురించి తప్ప ఇంకేం మాట్లాడవా? ఇంకేముంటుంది మాట్లాడడానికి? మన గురించి మాట్లాడుకుందాం. నా గురించి చెప్పడానికి ఏం లేదు. నా గురించి తెలుసుకో. ఏం అవసరం లేదు. నన్ను చెప్పమంటావా మరి? ఏం వద్దు. పోయి పోయి నన్ను నీ పక్కన కూర్చోబెట్టారు చూడు, వీళ్ళననాలి. హాయ్ వేదా. ఏంటి మాలిని, వర్కేం లేదా? చేస్తే ఎందుకుండదు? మరెందుకు చేయట్లేదు? నా పక్కన ఒక రోబోని కూర్చోబెట్టారు కదా, ఆ మనిషేమో కనీసం మాట్లాడ్డు. ఒక్కసారైనా నవ్వుతాడేమో చూద్దామంటే అది కూడా లేదు. వర్క్ చేయాలన్న మూడు, ఉత్సాహం అన్నీ పోయాయి. పక్కనున్న మనిషితో మాట్లాడాలన్న మినిమం కామన్ సెన్స్ కూడా లేదు ఆ మనిషికి. ఎప్పుడు చూడు ఏదో పోగొట్టుకున్న వాడిలా మూడీగా ఉంటాడు. కార్తీక్ అలా ఉండడానికి కారణం తన లైఫ్లో జరిగిన ఒక విషాదం. ఏంటి విషాదమా? మళ్ళీ శాంపుల్స్ చెక్ చేయాలి, నాతో పాటురా. నేను మళ్ళీ అడుగుతాను, ఆ విషయం ఏంటో చెప్పాలి వేదా. వీణ వీక్నెస్ తన గతమే అన్నమాట. ఏంటన్నయ్య అలా ఉన్నావు? అప్పుడు హార్ట్ అటాక్ వచ్చినట్టు నటించడం వల్లే ఇప్పుడు కాలు బయట పెట్టలేకపోతున్నాను. కనీసం ఆఫీస్కి వెళ్ళే అవకాశం కూడా లేకుండా పోయింది. ఛే! అసలు దీనంతటికీ కారణం వదిన అన్నయ్య. అవును భాగ్యం, ఆ సరస్వతి కారణంగానే నాకు ఈ పరిస్థితి వచ్చింది. అన్నయ్య, నాకు తెలియక అడుగుతాను, అసలు మనం వదిన మెడలు వంచడానికి ఏవేవో ప్లాన్లు వేయడం దేనికి? మరి ఇంకేం చేయమంటావు చెప్పు. అసలు వదిన్ని భూమి మీదే లేకుండా చేస్తే సరిపోతుంది కదా అని. అవునన్నయ్య, ఎలాగూ వదిన ఇంటికి రాదు, నీతో కలిసి బతకదు. అలాంటప్పుడు తాను బతుకుంటే ఏంటి, చస్తే ఏంటి? అసలు ఏం మాట్లాడుతున్నావు నీకన్నా అర్థమవుతుందా? నేను కరెక్ట్గానే మాట్లాడుతున్నానన్నయ్య. వదిన విషయంలో నువ్వే సరిగ్గా ఆలోచించట్లేదు అనిపిస్తుంది. ఈయన టైంకి టాబ్లెట్స్ కూడా వేసుకోరు. శాశ్వతంగా ఈ లోకం నుంచి పంపిస్తే సరిపోతుంది. ఒక్కసారి ఆలోచించు. మరి తన పేరు మీద ఉన్న ఆస్తి? అన్నీ తెలిసి నువ్వు కూడా అమాయకంగా ఇలా మాట్లాడితే ఎలా అన్నయ్య? తల్లి చచ్చిపోతే
ఆస్తి ఎలాగూ పిల్లలకే కదా దక్కేది. శ్రీ రిషిల పేర్ల మీద ఆస్తుంటే నీ పేరు మీద ఉన్నట్టే కదా. ఏమండి ఏమండి అవసరమైతే ఆ తర్వాత టైం చూసుకుని నువ్వు నీ పేరు మీదకి రాయించుకుంటే సరిపోతుంది. మరి శ్రీ రిషిల సంగతేంటి? ఎంతైనా వాళ్ళ కన్నతల్లి కాబట్టి తట్టుకోలేరు. మనమే సరస్వతిని చంపామని తెలిస్తే ఆఖరికి రిషి కూడా మనకెదురు తిరిగే ప్రమాదం ఉంది. ఎవరికి ఏమీ తెలియకుండా మనమే చేస్తే సరిపోతుంది. ఏమండి ఏమండి ఎక్కడున్నారో ఈయన? అయినా సరస్వతి విషయంలో మనం తొందరపడకూడదు భాగ్యం. ఏం చేసినా ఆలోచించి చెయ్యాలి. అప్పటికి కూడా మాట వినకపోతే నువ్వన్నట్టు సరస్వతికి అదే గతి పడుతుంది. ఏ గతి పడుతుంది? రా పార్వతి, అది కోడళ్ళ గురించి మాట్లాడుకుంటున్నాం. ఇద్దరు బోర్డు మెంబర్స్ అయ్యారు. వాళ్ళు తీసుకోబోయే నిర్ణయాలతో మన కంపెనీ టాప్లోకి వెళ్ళటం, మనకి పోటీగా ఉన్న కంపెనీలన్నీ మూతపడిపోవటం, వాళ్ళకి ఆ గతి పట్టడం, ఈ రెండు ఒక్కసారే జరుగుతాయి అంటున్నాను. కోడళ్ళ మీద బాగా నమ్మకం ఉందండి మీకు. మన పిల్లల్ని నమ్మకపోతే ఇంకెవరిని నమ్ముతాం చెప్పు? నువ్వెన్నైనా చెప్పన్నయ్యా, వేద ముందు వీణ జుజుబేనే. వేద తెలివితేటలు మామూలుగా ఉండవు. లేదు భాగ్యం, వీణని నువ్వు తక్కువ అంచనా వేస్తున్నావు. వేదకి ఎందులోనూ వీణ తక్కువ కాదు, చూస్తూ ఉండు. నువ్వేమంటావు పార్వతి? మన కోడలిద్దరిలో ఎవరు సమర్థురాలంటావు? కోడళ్ళిద్దరూ సమర్థవంతులేనండి. ఇద్దరు కలిసి నిర్ణయం తీసుకుంటే ప్రత్యర్థి కంపెనీలు తలలు పట్టుకోవాల్సిందే. కాకపోతే వాళ్ళల్లో వాళ్ళకే సఖ్యత లేదండి. ఇద్దరికీ పంతాలు పట్టింపులు ఎక్కువైపోయాయి. ఏం జరుగుతుందో ఏంటో. సరే, టైం అయింది, మీరు టాబ్లెట్స్ వేసుకోండి. హే, శాంపిల్ ఫైల్ ఇవ్వు. నీకు రోజు బొట్టు పెట్టి చెప్పాలా? నేను ఆఫీసులో ఉన్నప్పుడు ఆ ఫైల్ నా టేబుల్ మీద ఉండాలి. ఆ ఫైల్ ఇందాకే మాల్ని వీణ చేతికిచ్చింది. వీణ ఏంట్రా వీణ? ఏదో లవర్ని పిలిచినట్టు. నీకెన్నిసార్లు చెప్పాలి? నువ్వొక్క పనోడివి, మేము ఓనర్స్. మా పక్కన కూర్చుంటున్నా సరే నువ్వు మమ్మల్ని మేడం అనే, సార్ అనే పిలవాలి. ఏంట్రా చూపు? కోపం వస్తుందా? మరి నా పెళ్ళాన్ని పేరు పెట్టి పిలుస్తుంటే నాకెంత కోపం రావాలి? ఏంట్రా ఏంట్రా కొడతావా? ఇంకొక్క మాట మాట్లాడావంటే నేను ఇది ఆఫీస్ అని చూడను, ఈ ఆఫీస్ నీది అని చూడు. బెదిరిస్తున్నావురా? ఏం చేస్తావు? ఏం చేస్తావురా? నా ఆఫీసులో పనిచేస్తూ నేనొస్తే కనీసం లేచి విష్ కూడా చేయవు. ఏం చూసుకున్నా నీకు అంత పొగరు? రిషి, కావాలని గొడవ చేయకు. రిషి ఏంట్రా రిషి? రిషి, నన్ను కూడా నువ్వు పేరు పెట్టి పిలవద్దు. రిషి చెప్పేది నీకే. ఎవ్వరూ అడ్డు రావద్దు చెప్తున్నా. ఇవాళ వీడి సంగతి తేల్చేస్తా. ఏంట్రా నువ్వు చెప్పేది? ఏంటి? ఆగండి. ఏంట్రా నువ్వు చేసేది? ఏదైనా ఉంటే కూర్చొని మాట్లాడుకోవాలి గాని ఇలా గొడవ పడతారేంటి? హే, నువ్వు పక్కకి తప్పుకో. కళ్ళ ముందు గొడవ జరుగుతుంటే చూస్తూ ఉండలేం కదా. ఏదైనా ఉంటే మాట్లాడి తేల్చుకోవాలి. ఇలా గొడవ పడతారేంటి? ఈజ్ ఇట్ కరెక్ట్? నేను కరెక్టా కాదా అన్నది నాకు అనవసరం. వాడన్న మాటలకి ఆ రియాక్షన్ ఏంటో చూపిస్తా. తప్పుకో. కరెక్టా కాదా అనేది నాకు అవసరం. రాంగ్ అయితే కరెక్ట్ చేయడానికి ట్రై చేస్తాను, అంతేగాని నాకెందుకు లేని సైలెంట్గా ఉండను. నువ్వు ఇలా బిహేవ్ చేయడం రాంగ్. ఏంటి కార్తిక్ గొడవ? వీడిని అడుగుతావేంటి వదినా? నన్ను అడుగు, నేను చెప్తాను.
వీడు నా వైఫ్ని వీణ అని పేరు పెట్టి పిలుస్తున్నాడు. వాళ్ళిద్దరూ బావమరదల్లే కావచ్చు, కానీ నా ముందు అలా పిలవద్దని వీడికి చాలాసార్లు చెప్పాను. అయినా అలాగే పిలుస్తున్నాడు వదినా వీడు. పేర్లున్నది పిలవడానికే కదా, అందులో తప్పే ఉంది. వాడు నిన్నలా పిలవడం నాకు నచ్చదు. కావాలని నా ముందు అలా పిలిచి నన్ను రెచ్చగొడుతున్నాడు. నేనేం కావాలని పిలవలేదు వేద. రిషికి నాతో గొడవ పెట్టుకోవడమే కావాలి. ఇదొక చిన్న సాకు మాత్రమే. ఏంట్రా సాకు? నాకేమన్నా సరదానా నీతో గొడవ పడ్డానికి? స్టాప్ ఇట్. గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్ అని మీ టీచర్స్ ఎవరు నీకు చెప్పలేదా? కార్తిక్ మిమ్మల్ని జస్ట్ పేరు పెట్టి మాత్రమే పిలుస్తున్నాడు. ఇప్పటికిప్పుడు నువ్వు కనీసం 10 సార్లైనా కార్తిక్ ని వాడు వీడు అన్నావు. అందుకు తనకింత కోపం రావాలి. మీకు పర్సనల్ గా ఏమైనా గొడవలుంటే బయట చూసుకోండి, అంతేకాని ఆఫీస్లో కాదు. ముందు నలుగురిలో ఎలా బిహేవ్ చేయాలో నేర్చుకో, ఆ తర్వాత ఆఫీస్కి రా. అండర్స్టాండ్? మాలిని ప్లీజ్, ఇది నీకు సంబంధం లేని విషయం. నువ్వే మాట్లాడుకో. ఎందుకు మాట్లాడకూడదు కార్తిక్? నీ ప్లేస్ లో ఇంకెవరున్నా నేను ఇలాగే రియాక్ట్ అవుతాను. వాడికి సపోర్ట్ గా మాట్లాడి సేవ్ చేద్దాం అనుకుంటున్నావా? కాదు, ఆఫీస్ మేనర్స్ ఏంటో నీకు గుర్తు చేద్దాం అనుకుంటున్నాను. నువ్వు చెప్తే నేను నేర్చుకునేదేంటి? తెలియకపోతే తెలుసుకోవడం తెలివైన వాళ్ళ లక్షణం. తెలుసుకోవాల్సిన అవసరం నాకు లేదు. బేసిక్ గా ఆఫీస్ మేనేజ్మెంట్ అంటే చాలా ఇంటెలిజెన్స్ గా ఉంటారని విన్నాను, కానీ నీ విషయంలో రాంగ్ అని అర్థమైంది. హే స్టాప్ ఇట్ మాలిని. ఆఫ్టర్ ఆల్ మాకు మెటీరియల్ సప్లై చేసే మీరు నాకే నీతులు చెప్తున్నారా? నేను తలుచుకుంటే ఇప్పటికిప్పుడు మీ కాంట్రాక్ట్ ని క్యాన్సిల్ చేయగలను. తలుచుకో చూద్దాం. తలుచుకో రిషి. ఇది మేము నీతో కుదుర్చుకున్న కాంట్రాక్ట్ కాదు, మీ అన్నయ్య శ్రీ గారు మాతో కుదుర్చుకున్న కాంట్రాక్ట్. దీంతో నీకు సంబంధం లేదు. ఏమైంది వేదా? అది చూడండి శ్రీ, మీ తమ్ముడిని కంట్రోల్లో పెట్టుకోండి, లేదంటే అది మన కాంట్రాక్ట్ మీద చాలా ఎఫెక్ట్ పడుతుంది. అసలు ఏమనుకుంటున్నాడు మీ తమ్ముడు? మీతో కలిసి పనిచేస్తున్నాం కదా అని అతను ఏమన్నా సైలెంట్ గా పడుంటాం అనుకుంటున్నాడా? ఇంకొకసారి రిపీట్ అయితే మాత్రం దీని పరిణామాలు వేరే విధంగా ఉంటాయి. వేరే విధంగా అంటే? ఏయ్ షట్ అప్ రిషి. అది కాదనయ్య వీడు. నోర్మోయ్. ఎప్పుడు చూడు గొడవలు, ఇవే ఆర్గ్యుమెంట్స్. అసలు నువ్వు ఆఫీస్కి ఎందుకు వస్తున్నావురా? బుద్ధిగా పనిచేసుకుంటున్న మమ్మల్ని డిస్టర్బ్ చేయడానికా? అసలు నిన్ను ఆఫీస్కి రానివ్వడం మా బుద్ధి తప్పు. సారీ మాలిని, రిషి తరపున నేను మీకు సారీ చెప్తున్నాను. ఇట్స్ ఓకే శ్రీ, బట్ ఇంకొకసారి రిపీట్ కాకుండా చూడండి. ఓకే. కార్తిక్ వీణ బావ మరదల్లా అంటే కార్తిక్ వెనకున్న విషాదం వీణే అన్నమాట. అందుకేనా రిషి కార్తిక్ విషయంలో అలా రియాక్ట్ అయ్యాడు. కార్తీక్ విషయంలో మాలిని ఎందుకంత స్ట్రాంగ్గా నిలబడుతుంది? తప్పేముంది? ఫ్రెండ్లీగా అలా మూవ్ అవుతుందేమో. బావ విషయంలో రిషి ఎందుకంత మూర్ఖంగా బిహేవ్ చేస్తున్నాడు?
దీనంతటికీ కారణం నేనే. అసలు నా పగ ప్రతీకారాల కోసం బావని ఎందుకు ఇబ్బంది పెట్టాలి? ఇప్పుడు నేను ఆలోచించాల్సింది రిషి గురించో బావ గురించో వాళ్ళ మధ్య జరుగుతున్న గొడవల గురించో కాదు, రాబోయే నా గెలుపు గురించి. నా గెలుపు నా మీద ఆధారపడాలే గాని వేరెవరి మీదో కాదు. నేను గెలుస్తాను, నేనే గెలుస్తాను. బావగారు, నాదొక ఆలోచన. ముందుగా మీతో షేర్ చేసుకున్నాక ఎలా ఏంటనేది ఆలోచిస్తాను. చెప్పు వీణా. లాస్ట్ 10 years కంపెనీ ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్స్ అన్ని అనాలిసిస్ చేశాను. ఇందులో నాకు ఒక ఆశ్చర్యకరమైన విషయం ఒకటి అర్థమైంది. అదేంటంటే మన కంపెనీకి మార్కెట్లో మంచి బ్రాండ్ ఇమేజ్ ఉంది, సేల్ కూడా బాగుంది, కాదనట్లేదు. కానీ ప్రతి జనరేషన్లో ఒక ట్రెండ్ క్రియేట్ చేయడం కానీ యూత్ని అట్రాక్ట్ చేయడంలో కానీ మిగిలిన కంపెనీలతో పోలిస్తే మనం చాలా వెనుకబడిపోయాం. నిజానికి ఈ విషయంలో మనం లాస్ట్లో ఉన్నాం. మేబీ అందుకే అనుకుంటా మన సేల్ ఎప్పుడూ ఒకేలా ఉంటాయి. ఇంతవరకు ఒక ఎక్స్ట్రీమ్ అనేది చూడలేదు. సో ఇప్పుడు మనం ట్రెండ్కి తగ్గట్టు కొత్త కొత్త డిజైన్స్ క్రియేట్ చేస్తూ కొత్త కొత్త మోడల్స్ మార్కెట్లోకి తెస్తూ అందరినీ అట్రాక్ట్ చేసామంటే మనకున్న బ్రాండ్ ఇమేజ్కి ఖచ్చితంగా 10 సేల్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. అందుకు తగ్గట్టు రఫ్గా ఒక ప్లాన్ కూడా రెడీ చేశాను. ఎలాంటి డిజైన్స్ని ఇంట్రడ్యూస్ చేయాలి, ఎంత కాస్ట్లో సేల్ చేయాలి, మార్కెటింగ్ ఎలా చేయాలి, ఇలాంటివన్నీ ఇందులో ఇంక్లూడ్ చేశాను. ఒకసారి చూడండి. వావ్, సూపర్, చాలా బాగుంది వీణా. థ్యాంక్ యూ బాబు గారు. చూడండి, మన కంపెనీ సాంప్రదాయానికి పెట్టింది పేరు. ఎప్పుడు లేంది ఒక్కసారిగా ఇలా ట్రెండ్ని ఫాలో అయితే మన కంపెనీకి చెడ్డ పేరు వచ్చే ప్రమాదం ఉంది. అండ్ ఎప్పటికప్పుడు ట్రెండ్ని ఫాలో అవుతూ కొత్త కొత్త డిజైన్స్ని తీసుకురావడానికి ఎలాగో మా అమ్మ వాళ్ళ రాజేశ్వరి గార్మెంట్స్ ఉంది. ఇప్పుడు మన కంపెనీ కూడా అదే దారిలో వెళ్తే మనకి మనం పోటీ అవడం తప్ప ఏ ఉపయోగం లేదు. ఎట్టి పరిస్థితుల్లో కూడా మనకి మనం పోటీ కాము. ఎందుకంటే ఓవరాల్ మార్కెట్లో రాజేశ్వరి గార్మెంట్ సేల్ ఓన్లీ 25% మాత్రమే. మిగిలిన 75% వేరే రకరకాల కంపెనీలు పట్టుకెళ్ళిపోతున్నాయి. అదే మనం ఇప్పుడు దాని మీద ఫోకస్ చేసామనుకో, ఖచ్చితంగా మన బ్రాండ్ ఇమేజ్ అన్నిటినీ పక్కకి నెట్టేస్తుంది. మన కంపెనీ లాభాన్ని పెంచడానికి మాత్రమే నేను ఈ ప్రపోజల్ని తీసుకొచ్చాను. ఆశ ఉండాలి గాని అత్యాశ కాదు. అది మన కంపెనీ, ఇది మన కంపెనీయే. అలాంటప్పుడు ఇందులో వెలిపెట్టకుండా అదేదో ఆ కంపెనీ మీద ఫోకస్ పెట్టడం బెటర్. సో నేను ఈ ప్రపోజల్ని అపోజ్ చేస్తున్నాను.
ఇది మనం మాత్రమే ఫైనల్ చేసే నిర్ణయం కాదు. బోర్డు మెంబర్స్ అందరితో కలిసి డిస్కస్ చేసి తీసుకోవాల్సిన నిర్ణయం. మెజారిటీ ఎవరి వైపు ఉంటుందో వాళ్ళ నిర్ణయమే ఫైనల్ అవుతుంది. గెట్ రెడీ. ఓకే శ్రీ. రెడీ బావగారు. గుడ్. వీటన్నింటికీ శిక్షగా ఇప్పుడు నాకొక ముద్దివ్వు. ముద్దా? ఏ ఇవ్వవా ఆంటీ? ఏయ్! సరే, ముద్దే కదా, ఇస్తాను. ఇవ్వు. ముద్దు పెడతావా ఆంటీ దగ్గరికి వెళ్ళమంటావా? రవ్వకు పెడతాను కదా, పెడతాను.